చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండే రేషన్ శంకరన్నకు విన్నవించుకున్న తర్వాత 2 రోజులలోనే వారం రోజుల లోపలే రేషన్ షాప్ బియ్యం మనకు ఊర్లకు తెచ్చిండు కాబట్టి ఆయనకు ఒక పాదాభివందనం చేస్తున్నాం. మేమందరం మహిళా సంఘ సభ్యులందరం. అనిత గారు వినాలి అంటే అడిగితే తప్పు లేదు. మీ దగ్గరకు వచ్చి నేను అడిగిపించుకున్నా. ఏమేమి అడుగుతారు అడగండి. అడిగితే నేను 10 అడిగితే 2 చేస్తా కదా అని ధైర్యంతో వచ్చిన మీ దగ్గరికి. ఆ రోజు ఆ ఫ్యాక్టరీ అయినా నా దగ్గరకు వచ్చింది. ఏదో హెచ్ఆర్ అది ఇదన్నా సార్ మేము పెడుతున్నాం సార్ మళ్ళీ మీరు పెడతామన్నారంటే మీరు పెడితే నన్ను ఎందుకు అడుగుతారా వాళ్ళు అడిగిరు కాబట్టి నేను పెడుతున్నట్టే. లేదా సార్ వద్దే మేమే పెడతాం సార్ అంటే పెడతా పెట్టండి మరి 10 రోజుల్లో పెట్టాలి లేకపోతే నేనే పెడతా అని చెప్పి వాళ్ళు ఏదో వచ్చిరు పెట్టిరు దానికో రాజకీయాలు. అమ్మ ఒక్క మాట చెప్పగలుగుతా, మీరంతా మా తల్లు లాంటి అంబాభవాని సాక్షి చెప్తున్నా. ఇవాళ ఫ్యాక్టరీ మీద మాట్లాడతారు, వాని మీద మాట్లాడతారు, వీని మీద మాట్లాడతారు. అవసరం వచ్చినప్పుడు పొల్యూషన్ అంటారు, అవసరం లేనప్పుడు పొల్యూషన్ లేదంటారు. ఎవరినో ఒక చెప్పమనమ్మ అమ్మా భవాని మీద గత నాయకులు అమ్మా భవాని మీద ప్రమాణం చేసి చెప్తారు. మేము ముట్టమని చెప్పగలుగుతాం, వాళ్ళు ముట్టలేరా చెప్పులు. ఈ మాల ఎలికట్టలు కానీ ఎలికట్టలో ఈ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలను ఎవరు దోసుకున్నారో ఏం చేసిరో అవసరం ఉన్నప్పుడేమో ఏం లేదురా ఫ్యాక్టరీలు అంటారు, అవసరం లేనప్పుడు పొల్యూషన్ వస్తుంది అంటారు. అంటే ఇది ఎప్పుడు జరుగుతున్న తంతు. మీరు అమాయకులు, మీకు తెలియదు ఈ విషయాలని. నేను ప్రమాణం చేస్తున్నా కదా, నేను ఒక ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నా. ఆ అంబాభవాని సాక్షి చెప్తున్నా, మేము ముట్టము 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 ఏదైనా ఉంటే ప్రజలకు చెందే విధంగా రేపు భవిష్యత్తులో కూడా ఇంకేమైనా అవసరం ఉంటే వాళ్ళతో మన గ్రామాలకు సాయం చేయించుకోండి అంటే. కానీ రాజకీయ నాయకులు వాళ్ళని భయపట్టిస్తారు, ఏదో ఒకటి భయపట్టించి పైసలు తింటారు, ఇళ్లలో వాళ్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు జంగన్ పిలిపిండి, అంజమ్మని పిలిపిండి, మహిళా సంఘాలు పిలిపిండి, వాళ్ళకి ఏమి ఇప్పిస్తాం ఇవన్నీ జరుగుతున్న తంతమ్మ. నేను ఉన్నది చెప్తున్నా మీకు. అందుకే మీరు ఒక 3-4 పనులు నన్ను అడిగారు కాబట్టి చిన్నగా మీరు అడిగినాయి. ఈ రేషన్ షాప్ పెద్ద ఏమి నాకేమి బంగారం లాగా కాదు, ఏం కాదు. మీరు అడిగింది చిన్న కోరిక, అది చేయగలిగినాం. నీళ్ళది అడిగిన చేయగలిగినాం. ఇల్లు కూడా ఇస్తాం. ఇంకా కూడా ఒక ఆయన పెద్ద మనిషి అంటుండు హనుమన్ల గుడికి ఏదో రోడ్ కావాలండి. ఒక్కటి మాత్రం నిజం చెప్తాం, పంచాలు లేకపోతే రోడ్ వేపిస్తాం. పంచాలు ఉంటే మేము కూడా వేయగలేము. ఒకడేమో అట అంటాడు, ఒకడేమో ఇట అంటాడు. అందుకు మహిళా సంఘాలు కూడా మీరు కూర్చోండి, ఏమన్నా ఉంటే 2-3 పనులు నాకు కూడా చెప్పండి తప్పకుండా.